మగవాళ్ళలో అతి సాధారణంగా కనిపించే ప్రాబ్లం ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్. సో అంటే అంగస్తంభన లోపం అన్నమాట. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి గల కారణాలు ఏంటి ఫస్ట్ తెలుసుకోండి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి గల ఫస్ట్ కారణం ఏంటంటే మీ బ్లడ్ పంపింగ్ అనేది సరిగా జరగకపోవడము, తర్వాత మీ నర్వస్ స్టిమ్యులేషన్ అనేది అంటే నరాల బలహీనత ఉండడము, థర్డ్ థింగ్ ఏంటంటే మీ హార్మోన్ల లోపం అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది తగ్గడం వల్ల మీకు ఈ ఇబ్బంది తలెత్తుతుంది. అండ్ కొంతమందిలో మీ వృషణాల్లో టెస్టిస్లో కొంతమంది వ్యారికోసీల్స్ అనే కండిషన్ అంటే మీ వెయిన్స్ అనేవి వాపు వస్తాయి. దీంట్లో గ్రేడ్ 3 గ్రేడ్ 4 వరకు కూడా ఉంటాయి రెండు వైపులా వృషణాల్లో అంటే టెస్టిస్లో. సో ఈ వ్యారికోసీల్స్ అనే కండిషన్ ఉండడం వల్ల కూడా మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అనేవి అంగస్తంభన లోపం అనేది కనబడుతుంది. సో ఇవి మనం ఎలా తెలుసుకోవచ్చు అని అంటే మీరు యూఎస్జీ ఆఫ్ స్క్రోటమ్ అనే ఒక టెస్ట్ చేసుకోవడం ద్వారా మీకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అనేవి దేనివల్ల వచ్చింది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవచ్చు. అండ్ టెస్టోస్టిరాన్ హార్మోన్ కూడా చెక్ చేయించుకోవాలి. దీంతో పాటు ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ కూడా చెక్ చేయించుకుంటే మనకు ప్రాబ్లం ఎక్కడ ఉంది అర్థమవుతుంది. తర్వాత వైటమిన్ డిఫిషియన్సీస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. జింక్ తగ్గిందా లేకపోతే వైటమిన్ డి తగ్గిందా, ఇలా మల్టిపుల్ విటమిన్స్ అనేవి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. విటమిన్ డిఫిషియన్సీస్ ఉన్నవాళ్ళు అండ్ అబ్జార్ప్షన్ లెవెల్స్ తగ్గిన వాళ్ళు అంటే డైజెషన్ ప్రాసెస్ కరెక్ట్గా అవని వాళ్ళకు కూడా మీ విటమిన్ అబ్జార్ప్షన్ జరగక చాలామందిలో అండ్ బ్లడ్ పంపింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కనబడతాయి. కాబట్టి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే ఏ ప్రాబ్లం ఉందో చూసి దాన్ని బట్టి మీకు మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు. హోమియోపతిలో ద బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. ఐమ్ డాక్టర్ సతీష్ రా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.